అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి తిరుపతిలో ఒక దళిత బీటెక్ విద్యార్థిని మరి వాళ్ళ జూనియర్లు అయినటువంటి తోటి విద్యార్థులు మరి కులం పేరుతో దూషిస్తే మరి కులం పేరుతో దూషించవద్దని అన్నందుకు అతని మీద రాళ్లతో హాకీ స్టిక్స్తో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి మూత్రం నోట్లో పోయడాన్ని వాళ్ళ సభ్య సమాజం సిగ్గుపడేలా, సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ చర్యను మా మాది హక్కుల దండోరా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఈ దోషులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మా మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇందులో చేసిన వారు మరి వీళ్ళ వెనకాల రాజకీయ అండదండలు కానీ మరి అధికార బలం కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్లను చట్టపరంగా శిక్షించి మరి వాళ్లను ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని మా మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే దీంట్లో దాడి చేసిన వాళ్ళలో కేవలం సగం మందిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వాళ్లను మరి ఉపేక్షించడం ఇది సరైన చర్య కాదని మా మాది హక్కుల దండోరా మరి ఆక్షేపిస్తూ ఉన్నది. అదే సందర్భంలో ఈ దళితుల మీద దాడులు అనేది ఈ దేశంలో రాష్ట్రంలో ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. అంటే రోజు నిత్యంలో ఒక భాగంగా ప్రతిరోజు దేశంలో రాష్ట్రంలో ఏదో ఒక మూలల ఏదో ఒక రాష్ట్రంలో అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ ఇలాంటి మరి దాడులు హింసాత్మక సంఘటనలు జరగడమే కాకుండా మా దళితుల మహిళలను కూడా మరి మానభంగాలు చేయడము, హత్యలు చేయడము, మరి ఇలాంటి చర్యలను కూడా మా మాది హక్కుల దండోరా ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా వీళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తే మరి బాగుంటుంది, ఎలాంటి వేస్తే బాగుంటుంది అనేది మరి ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద సీరియస్నెస్ తీసుకొని మరి తక్షణమే వీళ్లకు కఠినమైన చట్టాలను మరి కొన్ని రూపొందించి వీళ్లను కఠినంగా శిక్షించితేనే మరి ప్రజల మధ్యలో ఇలాంటి నా కొడుకులను ఉరిదీస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుందని మరి మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో రాష్ట్రంలో నిన్నటికి నిన్న నిర్మల్ జిల్లా ముదోల్లో మరి మా సోదరులు మా సహ సోదరులు మరి ఏదైతే మహాత్మా బుద్ధ విగ్రహం పెడితే మరి పక్కకే ఉన్న వాళ్ళు వచ్చి ఆగ్రవర్ణ కుల దురాంకారులు వచ్చి మరి విచక్షణ రహితంగా దాడి చేసి కొట్లని కూడా మా మాది హక్కుల దండోరా ముక్తఖండంతో ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజానికానికే కాకుండా ఆంధ్ర తెలంగాణ యావత్ దేశ ప్రజలందరూ కూడా మా మాది హక్కుల దండోరా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎవరు ఎక్కడున్నా కూడా ఇలాంటి సంఘటనలను ముక్తఖండంతో ఖండించి మరి ఈ దళితులకు రక్షణ నిలవాలని ఈ సభ్య సమాజాన్ని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.